ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాట మనం విందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవక ఎండినెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినెడల అది నిన్ను రక్షించును. దేవుని నామకి స్తోత్రములు కలిగిన గాక. దేవుని బిడ్డారా, మనకి ఈ అంత్యకాలంలో మనకు జ్ఞానం ఎంతో అవసరం. ఏ జ్ఞానము? దేవుని యందు ఉన్నటువంటి జ్ఞానము మనకి ఎంతో అవసరమై ఉంటున్నది. ఎందుకంటే ఈ జ్ఞానం లేక కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈ జ్ఞానం లేక మరి మనుష్యుల జీవితాలు నాశనమైపోతున్నాయి. ఇప్పుడు జ్ఞానము కావాలంటే మరి జ్ఞానం ఉంటేనే కదా చదువులు చక్కగా చదువుతారు, చక్కగా చదివి పరీక్షలు రాసి పాస్ అవుతారు కదా. అంటే జ్ఞానం అన్నది విజయాన్ని ఇస్తుంది, జయ జీవితాన్ని కలగచేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాక్యమును మనం చూసినట్లయితే, జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకు. ఏం సంపాదించాలంట? జ్ఞానం లోకంలో నువ్వు అన్నీ సంపాదించుకొని జ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనము? జ్ఞానము చాలా ముఖ్యమైనది బిడ్డలారా. ఈ లోకంలో బ్రతకాలంటే జ్ఞానము కలిగి జీవించాలి, బుద్ధి సంపాదించుకోవాలంట. నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా పర్వాలేదు, కానీ దాంతోపాటు నువ్వు బుద్ధిని కూడా సంపాదించుకోవాలి. జ్ఞానము ప్లస్ బుద్ధి రెండు సంపాదించుకోవాలి. దేవుని యొక్క మాటలను మనము మర్చిపోకూడదంట. ఎందుకంటే జ్ఞానమును విడవక ఎండినెడల అది నిన్ను కాపాడును. దేవుని అందున్నటువంటి జ్ఞానము మనల్ని కాపాడుతుంది. జ్ఞానము లేక నోరు జారి మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జ్ఞానము లేక అనేక రకాలుగా మనుషుల దృష్టిలో మరి చెడు అయిపోయే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నోరు జారి అనేక రకాలుగా మాట్లాడి చిక్కు సమస్యలలో చిక్కుకుపోయే వాళ్ళని కూడా మనము ఎంతోమందిని చూస్తున్నాం కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానం మనకు ఎంతో అవసరము. ఆ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి, బుద్ధిని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఆ రెండు కూడా మనల్ని ఏం చేస్తాయంట? కాపాడుతాయంట. జ్ఞానమును ప్రేమించాలంట. జ్ఞానం మనకు ఎంతో అవసరం. ఆ జ్ఞానమే మనల్ని రక్షిస్తుందంట. జ్ఞానము మనల్ని కాపాడుతుంది. ఏ జ్ఞానం? దేవుని యందలి జ్ఞానము, దేవుని యందలను బుద్ధి మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మనము అడగాలి. దేవుని బిడ్డారా, మీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటున్నాడు కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో మరి దేవుని జ్ఞానము కలిగి, భక్తిని కలిగి, భయమును కలిగి, బుద్ధిని కలిగి మనం జీవించినట్లయితే రాబోయే దినాలలో అనేకమైన ఉపద్రవముల నుంచి మనము తప్పించబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకమైన చిక్కు సమస్యల నుంచి మనము కాపాడబడతామన్నమాట. గొప్ప జయ జీవితాన్ని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాకు నీ జ్ఞానం కావాలి నాయన. జ్ఞానము లేక నేను ఉంటున్నాను. నీ అందరినటువంటి బుద్ధి నాకు కావాలి ప్రభువా. బుద్ధి ఉంటే నీకు సమీపంగా నేను జీవిస్తాను కనుక నాకు నీ అందున్నటువంటి బుద్ధి, జ్ఞానము నాకు దయచేయమని ప్రభువుని అడుగు. తప్పకుండా దేవుడు నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మీయులకై దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ చిన్న మాటలు, కొద్ది మాటలు అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మరి నా ఫోన్ నెంబర్ చెప్తాను, 9849874586. మీకు ఏ సమస్య ఉన్నా ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేయవచ్చు. ఒకవేళ ఫోన్పే చేయాలంటే కూడా ఈ నెంబర్కే మీరు చేయవచ్చు. సేవను బలపరచండి. మరి మనము ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.